నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. నగరంలో మహానిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. నిమజ్జనం కోసం జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. 13 కంట్రోల్ రూమ్ల ఏర్పాటు, 30,000 మందితో పోలీసు బందోబస్తు నిర్వహించారు. 160 యాక్షన్ టీంలు ఏర్పాటు చేశారు. ఇక శనివారం 50,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్. నగరంలో మహానిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. నిమజ్జనం కోసం జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. 13 కంట్రోల్ రూమ్ల ఏర్పాటు, 30,000 మందితో పోలీసు బందోబస్తు నిర్వహించారు. అలాగే 160 యాక్షన్ టీంలు ఏర్పాటు చేస్తారు. శనివారం 50,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్
ఎస్, మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రమేష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా హైదరాబాద్ మహానగరం గణేష్ శోభయాత్రకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. సో ఎక్కడి నుంచో ఇక్కడికి నిమజ్జనం చేయడానికి వస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో యావరేజ్గా పోలీసులు ఎంత అంచనా వేస్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే హైదరాబాద్ లో జరిగేటువంటి గణేష్ నిమజ్జనానికి జిహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది రాజశేఖర్. మొదటి నుంచి అంటే గణేష్ పండుగ ప్రారంభమైనటి నుంచి 3 రోజుల నుంచి కూడా నిమజ్జనాలు వరుసగా కొనసాగుతున్నాయి. ఇక రేపు ప్రధానంగా ఖైరతాబాద్ లో ఉండేటువంటి మహాగణపతి వినాయకుడు రేపు నిమజ్జనం జరగనుంది. దాంతో పాటు సిటీలోని అన్ని వినాయకులు కూడా రేపు నిమజ్జనం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి 48 గంటల పాటు కూడా అయ్యేటట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ తో పాటు ఎలక్ట్రిసిటీ, హెచ్ఎండిఏ, పోలీసు, రెవెన్యూ, జలమండలి, ట్రాఫిక్, R&B అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సిబ్బంది అధికారులను కూడా సమన్వయం చేసుకుంటూ జిహెచ్ఎంసీ నిమజ్జనం కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేయడానికి అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా సిటీలో 303 కిలోమీటర్ల మేర వినాయక శోభయాత్ర ద్వారా హుస్సేన్ సాగర్ చేరుకొని నిమజ్జనాలు జరగనున్నాయి. దీనికి సంబంధించినటువంటి శోభాయాత్రలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా జిహెచ్ఎంసీ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే వినాయక నిమజ్జనం శోభాయాత్ర నేపథ్యంలో రోడ్లపై అనేక రకాల చెత్త కూడా ఏర్పడుతుంది. పరిశుభ్రంగా సిటీని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు 24/7 పనిచేసేలా 3 షిఫ్టుల్లో పనిచేసేలాగా కూడా 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులను కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఇక హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా నిమజ్జన కార్యక్రమాలు సజావుగా కొనసాగేందుకు 11 పెద్ద క్రేన్లతో పాటు 29 చిన్న క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 40 క్రేన్ల ద్వారా నిమజ్జన కార్యక్రమాలు అయితే కొనసాగుతాయి. ఖైరతాబాద్ వినాయకుడు ఈ రోజు నైట్ నుంచి కూడా నిమజ్జన ఏర్పాట్లు కూడా చేయనున్నారు. నిమజ్జనం రేపు ఉదయం జరిగేటువంటి అవకాశం ఉంది. క్రేన్ నెంబర్ 4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరగనుంది. ఇక నిమజ్జన కార్యక్రమాల కోసం దేశంలో 20 ప్రధాన చెరువులతో పాటు 72 కృత్రిమ కొలలను కూడా ఏర్పాటు చేసి కొనసాగించడం జరుగుతుంది. దీంతో పాటు ఈ చెరువులు అట్లాగే టెంపరీ పాండ్స్ వద్ద కూడా 100,000తో పాటు 259 మొబైల్ క్రేన్లను కూడా జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. అట్లాగే టిఆర్ఎఫ్ బృందాలు హుస్సేన్ సాగర్ లో అంటే నిమజ్జన కార్యక్రమం సందర్భంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే కనుక వెంటనే రెస్పాన్స్ 9 బోట్లను ఏర్పాటు చేయడంతో పాటు డిఆర్ఎఫ్ టీంలను కూడా ఏర్పాటు చేశారు. 200 మంది గజయితగాళ్లను కూడా సిద్ధంగా ఉంచారు. అట్లాగే పోలీసుల సహకారంతో 13 కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిమజ్జన కోసం మొత్తం పోలీసు సిబ్బంది 30,000 మందికి పైగా పోలీసు సిబ్బంది ఈ డ్యూటీలో పనిచేస్తుండగా ఇప్పటి వరకు ఈ నిమజ్జన కార్యక్రమం కోసం 56,000 టెంపరీ లైటింగ్ ను కూడా జిహెచ్ఎంసీ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే నిమజ్జన ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో 3 షిఫ్టుల్లో పనిచేసేలాగా అంబులెన్సులు ఏర్పాటు చేయడం, అలాగే 7 మెడికల్ క్యాంపులను కూడా వైద్యశాల సహకారంతో జిహెచ్ఎంసీ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా జిహెచ్ఎంసీలో పరిగేటువంటి గణేష్ నిమజ్జనంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా శోభాయాత్ర మొదలు గణేష్ నిమజ్జనం జరిగే వరకు కూడా భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లాగే జిహెచ్ఎంసీ పరిధిలో శోభాయాత్ర జరిగేటువంటి 300 కిలోమీటర్లకు సంబంధించినటువంటి రోడ్ల మేర 160 గణేష్ యాక్షన్ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే గణేష్ శోభాయాత్ర చేపట్టేటువంటి నిర్వాహకులకు సహకారంగా ఈ జిహెచ్ఎంసీ యాక్షన్ టీంలు అయితే పనిచేయనున్నాయి. రాజశేఖర్, రైట్. అలాగే ట్రాఫిక్ డైవర్షన్స్ చాలా కీలకంగా పోతున్నాయి. హైదరాబాద్ ట్రాఫిక్ కి సంబంధించి డైవర్షన్స్ ఎక్కడెక్కడ ఇచ్చారు, అలాగే పార్కింగ్ ప్లేస్లు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ట్రాఫిక్ సంబంధించి ప్రధానంగా ట్యాంక్ బండ్ రోడ్ అయితే మూసివేయనున్నారు. అట్లాగే శోభాయాత్ర జరిగేటువంటి రూట్లకు సంబంధించి చార్మినార్ జోన్ కానీ ఖైరతాబాద్ జోన్ ప్రధానంగా శోభాయాత్రలు అయితే వస్తుంటాయి. దీంతో పాటు ట్యాంక్ బండ్ వద్ద కూడా నిమజ్జనాలు కంటిన్యూగా జరుగుతున్నటువంటి క్రమంలో ట్రాఫిక్ జామ్ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ నుంచి మెహదీపట్నం వచ్చేటువంటి రూట్ నుంచి డైవర్ట్ చేయడంతో పాటు సికింద్రాబాద్ MGBS రూటు, అట్లాగే సికింద్రాబాద్ మెహదీపట్నం రూట్లను కూడా బస్ డైవర్షన్ చేయడం జరుగుతుంది. ట్యాంక్ బండ్ రోడ్డు పూర్తిగా క్లోజ్ అయిన నేపథ్యంలో ఉప్పల్ అట్లాగే ఉప్పల్ అంబర్పేట ఈ ఏరియా నుంచి వచ్చేటువంటి రూట్లని నారాయణగూడ నుంచి
డైవర్షన్ చేయనున్నారు. హిమాయత్ నగర్ నుంచి డైవర్షన్ చేస్తారు. అట్లాగే నాంపల్లి రూట్ నుంచి ఏదైతే సికింద్రాబాద్ ఎంజీబీఎస్ వెళ్లే రూట్ సంబంధించినటువంటి బస్సులను కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తారు. ఏదైతే ఏజీ ఆఫీస్ రూట్ లో వెళ్లేటువంటి బస్సులు అట్లాగే టెలిఫోన్ భవన్ లో వచ్చేటువంటి రూట్లకు సంబంధించి కూడా లకడీ కపూల్ నాంపల్లి రూట్ మీదుగా కూడా డైవర్ట్ చేస్తారు. ఖైరతాబాద్ కు సంబంధించినటువంటి ఖైరతాబాద్ అట్లాగే లకడీ కపూల్ మెహదీపట్నం ఇటు నుంచి ఏదైతే ఎంజీపీఎస్ నుంచి కానీ వెళ్ళేటువంటి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి రూట్ కూడా ఇటు ఖైరతాబాద్ పంజాగుట్ట నుంచి అమీర్పేట మీదుగా కూడా ఆ సిటీకి ట్రాఫిక్ డైవర్షన్ అయితే చేస్తున్నారు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. రైట్, లండన్ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మేడిగడ్డలో